నమస్కారం ఫ్రెండ్స్. నేను కొత్తగా జేఎస్ఎస్ ఛానల్ ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఇందులో తెలుగు భాష గురించి పూర్తిగా నేర్పిస్తాను. రాయడం, చదవడం మొత్తం నేర్పించడం అనేది జరుగుతుంది. అంటే ఏ విధంగా రాయాలి, ఎక్కడ ఒత్తు రావాలి, ఎక్కడ దీర్ఘం రావాలి, ఎలా పలకాలి అనేది, ఎలా చదవాలనేది నేను పూర్తిగా ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు నేర్పిస్తాను. అయితే ఇప్పుడు చిన్నతనంలో కొంతమంది చదువుకోక నిరక్షరాస్యులైన వాళ్ళు ఉంటారు. అదేవిధంగా మరి 10th క్లాస్కు వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా 10th వచ్చినప్పటికి కూడా తెలుగు రాయడం, చదవడం రాకపోవడం వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. అదేవిధంగా మరి ఇంగ్లీష్ మీడియం చదువుతున్న పిల్లలకు కూడా తెలుగు అంటే కొంచెం హార్డ్గా అనిపిస్తుంది కాబట్టి మీరు వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. అదేవిధంగా విదేశాల్లో ఉంటున్న మన తెలుగు వాళ్ళు కూడా ఈ యొక్క తెలుగు రాయడం, చదవడం అనేది నేర్చుకోవచ్చు. అందులో మరి భాగంగా మొదటగా తెలుగు వర్ణమాలను నేర్పించడం అనేది ఈ యొక్క భాగంలో మనం చూద్దాం. తెలుగు వర్ణమాల అంటే వర్ణము అంటే అక్షరం, మాల అంటే అక్షరాల క్రమము. ఈ యొక్క తెలుగు వర్ణమాలలో మొదటగా హచ్చులు, తర్వాత హల్లులు. ఇందులో హచ్చులేమో 16, హల్లులేమో 37. దాంట్లో అచ్చులలో చూసినట్లయితే మరి ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు రూ. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా చదువుతున్నాననేది మీరు క్షుణ్ణంగా పరిశీలన చేయండి. ఏ విధంగా పలకాలో మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తేనే మనకు తెలుగు భాష మీద పట్టు అనేది వస్తుంటుంది. తర్వాత లు లు ఏ ఐ ఓ ఓ ఔ అం అహా క ఖ గ ఘ ఞ చ ఛ జ ఝ ఇని ట ఠ డ ఢ అన త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ సే ష స హ అల అక్ష రౌతి. దీన్నే కొంతమంది బండ్రా అని కూడా అంటారు. చూడండి, మరొకసారి చూడండి. ఇందులో అక్షరాలు ఫస్ట్దేమో ఆ, ఒక కనురెప్ప పాటులో పలికేటువంటి అక్షరం ఆ. ఇవి 2 మాత్రల కంటే ఎక్కువ కాలంలో పలికేటువంటి అక్షరాలు, అంటే దీర్ఘంగా పలికేటువంటి అక్షరాలు. ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు రూ లు లు ఏ ఐ ఓ ఓ ఔ అం అహా క ఖ గ ఘ ఞ చ ఛ జ ఝ ఇని ట ఠ డ ఢ అన థ థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ సే ష స హ అల అక్ష బండ్రా. ఫ్రెండ్స్, ఇందులో మీరు గమనించాల్సింది
ఇందులో మహాప్రాణాక్షరాలని ఉంటాయి. మహాప్రాణాక్షరాలంటే అది మీరు మహాప్రాణాక్షరాలంటే ఏంటి అనేది మళ్ళీ మీరు అనుకోకండి. అవి మీరు తెలిసినా తెలియకపోయినా దానివల్ల వచ్చేటువంటి ఇబ్బంది ఏం లేదు. అయితే మహాప్రాణాక్షరాలు అంటే ఇక్కడ కింద జతగా ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా మహాప్రాణాక్షరాలు అవుతాయి. మహాప్రాణాక్షరాలన్నీ హా శబ్దంతో పలుకుతాము. హా శబ్దం అంటే ఎలా అంటే చూడండి, ఖా హా అనే శబ్దం వస్తుంది. ఖా ఫస్ట్ కాని పలికినప్పుడు మామూలుగా కా ఆ అనే శబ్దం, ఈ ఆ అనే శబ్దం వస్తుంది. క క క రెండోది ఖ ఖ హా శబ్దం అనేది రావాలి. ఖ ఖ అని చెప్పినప్పుడు హా అనే శబ్దం వస్తుంది కాబట్టి ఇది మహాప్రాణాక్షరం అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా గ ఒకటే మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. కింద జటకాలు ఉంటాయి, కింద జటకాలు ఉంటాయి, వీటిని మహాప్రాణాక్షరాలు అంటారు. అదేవిధంగా ఇక్కడ చూడండి గ ఆ గ ఆ అనే శబ్దం వస్తుంది. రెండోది చూడండి ఘ ఘ హ ఘ ఘనుడు. మనకు తెలుగులో ఒక పదం ఉంటది ఘనుడు. ఘనుడు గా పలికినప్పుడు హా శబ్దం వస్తుంది కాబట్టి ఇక్కడ రెండో గానే రాస్తాం మనం అక్కడ రాసేటప్పుడు భాషలో. సరే తర్వాత మీకు ముందు తెలుస్తుంది. తర్వాత చ ఛ ఛ హా శబ్దం వస్తూ ఉంటది. వీటిని మహాప్రాణాక్షరాలు అంటారు. ఛ ఠ ఢ థ ధ ఫ భ ఇవన్నీ కూడా మహాప్రాణాక్షరాలు. నెక్స్ట్ అదేవిధంగా మరి అక్షరాలు చదవడం అనేది నేర్చుకుంటారు. అక్షరాలు చదవడం అనేది నేర్చుకుంటారు. మనము చాలా వరకు పిల్లలు చదువుతున్నప్పుడు పరిశీలించవచ్చు. ఆ ఆ ఈ ఈ ఉ ఊ ఈ విధంగా చదువుతారు. కానీ ఒంటరిగా ఒక అక్షరం కనిపించినప్పుడు దాన్ని గుర్తుపట్టలేరు. ఉదాహరణకి ఇది ఏ అక్షరము అని అడిగినప్పుడు అది చెప్పలేకపోతాడు. చాలాసేపు ఆలోచించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అక్షరాలను వరుస క్రమంలో చదవడమే కాకుండా ఒంటరిగా ఉన్నప్పుడు, విడిగా ఉన్నప్పుడు ఆ అక్షరాన్ని కూడా మనం గుర్తుపట్టే విధంగా నేర్చుకోవాలి. అలా గుర్తుపట్టాలంటే ఈ యొక్క వరుస క్రమంలో ఉన్నటువంటి ఈ యొక్క వర్ణమాల అక్షరాలు, ఈ అలను నేను తర్వాత పార్ట్ 2లో ఏ విధంగా ఆ అక్షరాలని గుర్తుపట్టాలనేది మీకు నేను నేర్పిస్తాను. అయితే ఇందులో హచ్చులు హల్లులు, ఈ హచ్చులు హల్లులు అనేది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీరు ప్రతిరోజు ఒక 2 అక్షరాలు కానీ 4 అక్షరాలు కానీ లేదా 6 అక్షరాల వరకు 6 అక్షరాల వరకే నేర్చుకోండి. 6 అక్షరాల వరకే నేర్చుకోండి. లేదా పదే పదే ఈ వీడియోని మీరు చూస్తూ ఉండండి. అంటే పలికే విధానం మీకు వస్తుంది. పలికే విధానం అనేది మీకు వస్తుంది. పలికే విధానం నేను చూడండి, మీకు ప్రతిదీ మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. నేను అక్షరం మీద ఈ యొక్క మార్కర్ని పెట్టి మీకు చూపిస్తూ చదువుతున్నాను. దాన్ని ఏ విధంగా చదవాలనేది మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ పలకడం నేర్చుకోండి. ఈ యొక్క వీడియోలో ఉన్నదాన్ని చూస్తూ పలకడం నేర్చుకోండి. అవసరమైతే మధ్య మధ్యలో ఆపుతూ నేను పలికిన అక్షరాన్ని పలుకుతూ ఈ యొక్క అక్షరాలు మీరు నేర్చుకోండి. చూడండి ఇక ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు రు లు లు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ క ఖ గ ఘ ఞ చ ఛ జ ఝ ఇని ట ఠ డ ఢ
అనా, ట, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, సే, ష, స, హ, అల, అక్ష, బండిరా. చూడండి ఫ్రెండ్స్, ఇందులో మనకు ఈ అక్షరాలు అనేవి వాడుకలో ఇప్పుడు లేవు. ఇవి మీకు రాకపోయినా ఇబ్బంది ఏమి ఉండదు, ఇవి మీరు నేర్చుకోకపోయినా ఏం కాదు. ఎందుకంటే మనకు గుణింతాలలో ఈ లు, లు అనే శబ్దం వచ్చేటువంటి అక్షరాలు మనం రాయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి, మహాప్రాణ అక్షరాలు ఏ విధంగా పలకాలనేది నేను మీకు చూపించాను. ఇంకా అదే విధంగా ఇక్కడ ఈ మూడు అక్షరాలను మీరు జాగ్రత్తగా గమనించండి. నేను మరొకసారి చదువుతాను. ఫస్ట్ ఇది చదివేటప్పుడు ఏమో సే, ఏ అనే శబ్దంతో పలకాలి. సే, సే, ఏ, ఏ, సే. నెక్స్ట్ రెండోది ష, ఆ, ష, 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 ఆ అనే శబ్దం ష. నెక్స్ట్ ఇంకోటి మూడవది స, స. ఈ మూడిటికి కొంచెం దగ్గరగా పలికినట్టుగా అనిపిస్తుంది, కానీ తేడాన్ని మీరు గమనించండి. మరొకసారి చూడండి. సే, ష, స, షే, ష, స. ఈ విధంగా ఈ మూడు అక్షరాలను కూడా క్షుణ్ణంగా ఏ అక్షరాన్ని ఎలా పలకాలో అదే విధంగా పలకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో అయిపోయిన తర్వాతకి ఇందులో ఈ అక్షరాలు మీరు పూర్తిగా నేర్చుకున్న తర్వాత కొంతమంది తెలివి గల వాళ్ళు పూర్తిగా నేర్చుకోగలుగుతారు. ఇందులో ఏ అక్షరం చూపించినా మీరు చెప్పగలుగుతారు. ఉదాహరణకి నేను మధ్యలో ఈ అక్షరం ఏంటిది అని అడుగుతా, అప్పుడు కొంతమంది చెప్పలేరు, వరుసగా చదివి చెప్పగలుగుతారు. కానీ సింగిల్ గా మధ్యలో ఉన్న అక్షరాన్ని అడిగినట్లయితే చెప్పలేరు. అలా ఒకవేళ ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఇంకా ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో ఆ అక్షరాన్ని ఏ విధంగా గుర్తుపట్టాలనేది కూడా మీకు నేర్పిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ప్రోత్సహించి ఈ యొక్క యూట్యూబ్లో నన్ను దీవిస్తారని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.